ఆంధ్రప్రదేశ్ మార్కాపురంలోని ఒక తీవ్రమైన విషాదం జరిగింది. ఆ తీవ్రమైన విషాదంలోని పందిని ఏదైతే కోస్తారో కత్తి, ఆ కత్తితోటి కోసి ముక్క ముక్కల కింద చేసి, ఆ భాగాలన్నీ కూడాను బోరుబావిలో పడేశారన్నమాట. సో, నిజంగా మీకు చెప్తా ఉంటుంటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా! మీ గుండెలో టెన్షన్ మొదలైంది కదా! ఈ మాటలు వింటుంటేనే. చూడండి, పందిని నరికే కత్తితో మనిషిని ముక్క ముక్కల కింద నరికేశారంటే అర్థం చేసుకోండి. ఎంత దారుణంగా, ఎంత క్రూరత్వంగా చంపారు అతన్ని చూడండి ఒకసారి. అతన్ని చంపేంత అవసరం ఏమొచ్చింది? అసలు ఎందుకంత దారుణానికి ఒడిగట్టారు? ఇదంతా కూడా ఎలా జరిగింది? దేనికోసం జరిగింది? అనే విషయాలు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతిది చెప్తాను మీకు. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. మీరు దీన్ని 100% తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి సమాజంలో చాలామంది ఇటువంటి ఆటిలకైతే గురైపోతా ఉన్నారు. ఇది ఒక అవేర్‌నెస్ వీడియో మాట ఇది. మీ అందరికి ఒక హెచ్చరిక లాంటి వీడియో. మీరందరూ కూడా తెలుసుకొని, మీ జాగ్రత్తలో మీరు ఉంటారని చెప్పేసి ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ న్యూస్‌ని ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేద్దాం అని చెప్పి చేస్తామనమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక కుర్రాడు 24 సంవత్సరాల కుర్రాడికి పాపం చిన్నప్పుడే తన తల్లిదండ్రులు అందరూ కూడా కోల్పోయాడు. కోల్పోతే తన అక్క దగ్గరే పెరిగాడమాట. అక్క దగ్గరే పెరిగితే తన అక్క రీసెంట్‌లీగా అయితే పెళ్లి చేద్దామని చెప్పేసి తనని తీసుకొని వెళ్ళిందన్నమాట పెళ్లి సంబంధానికి. సో, పెళ్లి సంబంధానికి తీసుకెళ్తే అక్కడి దాకా బాగానే ఉంది. పెళ్లి సంబంధం చూసారు. మరి ఆ పిల్ల ఆ కుర్రవాడికి నచ్చాడో నచ్చిందో లేదో తెలీదు గానీ, అక్కడి నుంచి వెనుదిరిగారన్నమాట. వాళ్ళ సొంత ఊరు వద్దామని చెప్పేసి వెనుదిరిగారు. వెనుదిరుగుతున్న సమయంలోనే కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళ అక్కకి, "అక్క, నాకు ఒక చిన్న పనుంది. నేను వేరే ప్లేస్‌కెళ్ళాలి. అర్జెంట్‌గా నేను వస్తా" అని చెప్పేసి వాళ్ళ అక్కకి చెప్పి అక్కడే సగం దూరం దిగిపోయి బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో మార్కాపురం వెళ్ళిపోయాడన్నమాట డైరెక్ట్‌గా. మార్కాపురం వెళ్ళిపోయి, ఆ మార్కాపురంలోని ఎవరైతే తినకి లవర్ ఉందో, ఆ లవర్ దగ్గరికెళ్ళాడు. లవర్ దగ్గరికెళ్తే, ఆ లవర్ దగ్గరికి ఎలా ఎళ్ళాడో తెలుసా మీకు? ఆ లవరే ఫోను చేసిందన్నమాట. కరెక్ట్‌గా మధ్య దారిలో ఉన్నప్పుడు అతనికి ఫోను చేసి, "మా అమ్మ, మా నాన్నలందరూ కూడా ఈరోజు ఊరెళ్తా ఉన్నారు. నేను ఒక్కడిదాన్ని ఇంట్లో ఉంటా. నువ్వు రా" అని చెప్పేసి ఫోను చేసిందంట. ఎప్పుడైతే ఇతనికి ఇలా ఫోను చేసిందో, వాళ్ళ అక్కకి చెప్పి మధ్య దారిలో వెళ్ళిపోయాడు. కరెక్ట్‌గా 10:30 రాత్రి 10:30కే వాళ్ళ ఇంటికెళ్ళాడు. ఎందుకంటే డిస్టెన్స్ కొంచెం దూరంగా ఉంటది కాబట్టి, వీళ్ళు రాత్రి 10:30 అయిపోయింది ఎళ్ళాడన్నమాట. ఎళ్ళిపోయేటప్పటికి ఆ పిల్ల ఒక్కడిదే ఇంట్లో ఉంది. ఇతను కూడా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఇద్దరు కూడా ఏకాంతంగా గడుపుతున్న సమయంలోనే ఈ పిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు బయటికెళ్తాం, ఈ నైట్ రాము అని చెప్పేసి ఈ పిల్లతో చెప్పడం జరిగింది కదా! వాళ్ళైతే వెళ్లి మళ్ళీ రివర్స్ వెంటనే వెనక్కొచ్చారన్నమాట వాళ్ళు. వచ్చి ఇంటి తలుపులు కొట్టేటప్పటికి, ఇంటి తలుపులు తీయపోయేటప్పటికి వీళ్ళు బలవంతంగా తలుపులన్నీ కూడాను బదలగొట్టుకొని లోపలికెళ్ళి చూస్తే వీళ్ళిద్దరూ కూడాను వాళ్ళ తల్లిదండ్రులకి అభ్యంతరకరమైన పరిస్థితిలో కనిపించారు. అటువంటి స్థితిలోని చూసి ఆ పిల్ల తండ్రి కోపోద్రిక్తుడయ్యాడన్నమాట. ఎంత దారుణమైన కోపోద్రిక్తుడయ్యాడంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ పిల్ల లవర్ ఎవరైతే ఉన్నాడో, ఆ కుర్రవాడిని, ఆ 24 ఏళ్ల కుర్రవాడిని అక్కడికక్కడే కొట్టి కొట్టి చంపేశాడన్నమాట. ఒక రాడ్ ఇచ్చుకొని కొట్టి కొట్టి చంపేశాడు. "ఇంత దారుణానికి నువ్వు ఒడిగడతావా? నా పిల్లనే ప్రేమిస్తావా? నువ్వు ఎవడవురా నువ్వు" అని చెప్పేసి దారుణంగా అయితే కొట్టి కొట్టి అక్కడే చంపేశాడు. ఎప్పుడైతే అతను చనిపోయాడో, ఇతను దొరికిపోతాడని చెప్పేసి ఆ కేసుని రూపుమాపు చేద్దామని చెప్పేసి తన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే పందిని కోసే కత్తి ఉందో, పందిని నరికే కత్తి ఏదైతే ఉందో, ఆ కత్తితోటి ముక్క ముక్కలుగా చేసి మొత్తం అంతా కూడా బోరుబావిలో పడేసాడు ఎవరికీ తెలియకంట. ఏం తెలియనట్టయితే ఇద్దరు కూడా సాదా సీదాగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా సాదా మూడు పిల్లలిద్దరు కూడా ఏమి తెలియనట్టయితే వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే లవర్ ఉందో లవర్ కూడా ఏమి తెలియనట్టే ఆ ఇంట్లో ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ ఎప్పుడైతే ఈ కుర్రవాడు తన అక్కకి నేను వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళాడో, 2 రోజులైనా గాని ఇంటికి రాకపోయేటప్పటికి ఏం జరిగిందా అని చెప్పేసి ఆమైతే పోలీసులకెళ్ళి ఆశ్రయించిందన్నమాట. నా తమ్ముడు ఆ రోజు ఎళ్ళాడు, ఇప్పటిదాకా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఫోను చేస్తున్నా గాని స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడుంటారో కొంచెం కనిపెడతారని చెప్పేసి పోలీస్ కంప్లెయింట్ చేస్తే, ఈ మార్కాపురం జిల్లాలో పోలీసులు ఏమంటున్నా ఎక్కడ సిగ్నల్ డ్రాప్ అయిందని చెప్పేసి ట్రేస్ చేస్తే, ఎవరైతే ఈ ఈ కుర్రవాడి లవర్ ఉందో, ఆ లవర్ ఊర్లో అయితే ఆ సిగ్నల్స్ ఆగిపోయినట్టు తెలిసిందన్నమాట. పోలీసులు అక్కడికెళ్లారు. పోలీసులు అక్కడికెళ్లి అసలు ఆ పిల్లవాడు ఇక్కడ ఎందుకొచ్చాడని చెప్పేసి మొత్తం అంతా కూడా ఎంక్వైరీలో అడిగితే, ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కుర్రవాడు, ఆ మహిళ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారని. వీళ్ళిద్దరూ కూడా చాలా రోజుల నుంచి అయితే ప్రేమ ఉందని చెప్పేసి ప్రేమించుకుంటున్నారని, వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి వాళ్ళు గ్రామస్తులు అందరికీ తెలుసుమాట. వాళ్ళందరూ చెప్పేటప్పటికి పోలీసులు ఈ పిల్ల తల్లిదండ్రులు ఇద్దరు కూడా తీసుకెళ్ళి వాళ్ళ యొక్క స్టైల్‌లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నిజం ఒప్పుకున్నారన్నమాట. మా ఇంటికి పలానా టైంలో వచ్చాడు. ఆ టయానికి మేము వెళ్ళేటప్పటికి ఇద్దరు కూడా అభ్యంతరకరమైన పరిస్థితిలో, ఇద్దరు కూడా అభ్యంతరకరమైన స్థితిలో మాకు కనిపించేటప్పటికి కోపోద్రిక్తుడై అతన్ని చంపేశాను నేను.
ఇంకా రూపుమాపు చేద్దామని కేసుని ఇంకా పందిని నరికే కత్తితోటి మొత్తం ముక్కల కింద నరికి ఆ బోరుబావిలో పడేశానని పూస గుచ్చినట్టు చెప్పాడనమాట. సో ఇదంతా మార్కాపురం ఏదైతే ఉందో ఆ జిల్లా వ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. మొత్తం మన ఆంధ్రప్రదేశ్‌లోనే తీవ్ర షాక్ గురవుతా ఉన్నారు ఈ న్యూస్ చూసిన తర్వాత. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఒకటే ఉంది. ఈ రోజుల్లో చాలామంది యువత ఇటువంటి తప్పుడు దోవలకి ఇటువంటి తప్పుడు దావుల్లో ఎళ్తా ఉన్నారు. ఇటువంటి తప్పుడు దావుల్లోకి ఎళ్తే గనక ఇటువంటి పరిస్థితి ఎదురవుతది. ఎందుకంటే మీ కన్న తల్లిదండ్రులను మీరు తీవ్రమైన దుఃఖ శోకంలోకి పంపించేసి మీరు చనిపోయే అవకాశం ఉంటదన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరైతే ఆడపిల్ల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు చూసారు కదా ఏ విధంగా చంపేశారో. అందుకని ఇటువంటి అడ్డదారులు తొక్కొద్దు. ఒకవేళ ప్రేమిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి, మీ తల్లిదండ్రులకి చెప్పండి. వాళ్ళిద్దరికి ఇష్టమైతే గనక పెళ్లి చేసుకోండి. లేదు మాకు మైనారిటీ తీరిపోయింది. మేము ఎదిరించి పెళ్లి చేసుకుంటామంటే మీకు పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్‌కెళ్ళండి. మీకు చట్ట ప్రకారంగా అయితే పోలీసులే మీకు పెళ్లి చేస్తారు. అంతేగాని ఇటువంటి అడ్డదారులు తొక్కి లవర్ పిలుస్తుంది గదా! అని జెప్పేసి వాళ్ళ సొంత ఇంటికే వెళ్లి మీరు అక్కడ ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదు. అంతే కాకుండా లవర్‌ని తీసుకొని మీరు ఎక్కడెక్కడికో వేరే ప్లేస్‌లోకి లాడ్జ్‌లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ దొరకడం కూడా కరెక్ట్ కాదు. అలా దొరకడం వల్ల కూడా పిల్ల తల్లిదండ్రులకి పరువు పోతది. అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా పరువు పోద్ది. సో దయచేసి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. మీరందరికి ఒక అవేర్‌నెస్ వస్తదని చెప్తానన్నమాట. చూసారు కదా ఏ విధంగా పందిని నరికే కత్తితో అయితే దారుణంగా నరికి చంపేశారన్నమాట. ఆహ్, అసలు ఈ వార్త వింటుంటేనే నా ఒళ్ళంతా గగుర్చిపడుతా ఉంది. అంత దారుణంగా చంపాడు అతను. చూసారు కదా రీసెంట్‌లీగా అయితే ఇటువంటి దారుణమైన హత్యలు ఎక్కువైపోతా ఉన్నాయి. మొన్న మీకు చెప్పాను నేను హైదరాబాద్‌లోని అప్పిచ్చిన పాపానికైతే ఇద్దరు మహిళలని దారుణంగా చంపి ఎక్కడైతే చంపారో అక్కడే పూడ్చి చేశారు. అప్పిచ్చిన పాపానికి చూడండి ఒకసారి. ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు మనం వాళ్ళకి రుణపడి ఉంటాం. మనం వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళకి రుణపడే ఉంటాం కదా! మనకి ఆపదలో ఆదుకున్న వాళ్ళు అవుతారు కదా వాళ్ళు. వాళ్ళు తిరిగి అప్పు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళని ఇద్దరిని కూడా చంపేశారన్నమాట. వాళ్ళే కాకుండా మళ్ళీ ఇంకో 6గురిని రెడీగా పెట్టుకున్నారు. అంటే వాళ్ళు 8 మంది దగ్గర అప్పు తీసుకున్నారు. ఈ 8 మంది కూడా అప్పులు అడుగుతున్నారని, ఈ 8 మందిని చంపేస్తే మమ్మల్ని ఎవరు అప్పు అడగరని చెప్పేసి ఒక అంధ విశ్వాసం, ఒక అంధ గుడ్డితనం మాట. ఇంకా చట్టాలేమి లేవు, మమ్మల్ని ఏం చేయలేవు అనుకునే గుడ్డితనం మాట అది. ఈ విధంగా ప్లానింగ్ ఏసి మిగతా 6ని కూడా చంపేద్దామని చెప్పేసి ప్లానింగ్‌లో ఆవిడ ఉందని చెప్పి పోలీసులకే చెప్పింది. సార్ మమ్మల్ని వదిలేయండి సార్ 6గురిని కూడా చంపేసి వచ్చేస్తామని చెప్పేసి పోలీసులకు చెప్పింది ఆవిడ. చూడండి ఎంత దారుణమైన చూడండి సమాజంలో మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారన్నమాట. అందుకే ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తా ఉంది ప్రతి ఒక్కరికి ఇదే. మీరు ఇతర వ్యక్తులతో ప్రయాణం చేసేటప్పుడు ఆ వ్యక్తుల యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి తెలుసుకోండి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నారో ఈ కుర్రవాడు వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోలేదు. ఆళ్ళ తల్లిదండ్రులకి ఇష్టమా లేదా అని తెలుసుకోలేదు. ఆళ్ళ తల్లిదండ్రులు కళ్ళు మాపి ఎన్ని రోజులకల్లా ఎళ్తా ఉంటాడు. ఏదో ఒక రోజు వాళ్ళ తల్లిదండ్రుల కంట్లో పడతారు కదా! ఇప్పుడు అదే రోజు పడ్డాడు. చూసారా ఆళ్ళ తల్లిదండ్రులు చనిపోయాడుమాట. ఆ తల్లిదండ్రుల చేతిలోనే చనిపోయాడు. ఆ పిల్ల తల్లిదండ్రుల చేతిలోనే చనిపోయాడుమాట. సో అందుకే నేను చెప్తున్నమాట ఇటువంటి అడ్డదారులు పట్టొద్దు మీరు. ఇటువంటి వ్యక్తులను మీరు నమ్మొద్దు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకొని మీరు నడవండి. లేని పక్షంలోనే ఇటువంటి దారుణ హత్యలకు గురవుతారు. అది ప్రేమైనా గాని, డబ్బుల విషయమైనా గాని, లేదా ఏదైనా మీరు హెల్పింగ్ గురించి అడిగినప్పుడైనా గాని, ఇంకేదైనా గాని మీరు స్నేహం చేసినా గాని, మీరు అపరిచిత వ్యక్తులతో ఎప్పుడైతే మీరు మూవ్ అవుతారో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయన్నమాట. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో దాని గురించి ఆశపడొచ్చు. మీ శీలాన్ని చూసి ఆశపడొచ్చు. మీ దగ్గర బంగారం చూసి ఆశపడొచ్చు. లేదా మీ ఆస్తి గురించి ఆశపడొచ్చు. ఇంక దేని గురించైనా. లేదా మీరు వాళ్ళకి అడ్డంగా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని చంపేసే అవకాశం ఉంటాయన్నమాట. అందుకనే అపరిచిత వ్యక్తులతో మీరు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోండి అని చెప్పేసి పదే చెప్తానన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో మార్కాపురం జిల్లాలో ఈ సంఘటన వినేటప్పటికి మొత్తం మార్కాపురం జిల్లా మొత్తం కూడా తీవ్రమైన షాక్ గురైందన్నమాట. ఎంత దారుణంగా చంపుతారని చెప్పేసి. ఎందుకంటే ప్రేమించుకున్న పాపానికి ఆ కుర్రవాడిని ఇంత దారుణంగా చంపుతారని. ఎవరైతే ఆ కుర్రవాడి అక్క ఉందో పాపం ఆ అక్క రోదన విని ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే చిన్నప్పుడే పాపం ఆ కుర్రవాడి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ అక్కే పాపం వాళ్ళ అక్క సమక్షంలోనే ఆ కుర్రవాడు పెరిగాడు. ఆళ్ళ అక్క కూడా చాలా గారాబంగా మా తమ్ముడు చిన్న తమ్ముడు అని చెప్పేసి పాపం చాలా గారాబంగా చాలా భద్రంగా అయితే పెంచింది ఆ పిల్లవాడిని. ఈరోజు వాళ్ళ లవర్ యొక్క తండ్రి చేతులు అంత దారుణంగా చనిపోయేటప్పటికి, అంత దారుణంగా హత్యకు గురయ్యేటప్పటికి వాళ్ళ అక్క నిజంగా పాపం కన్నీటి పరమితం అవుతుంది. ఆళ్ళ అక్కని ఎవరు ఆపలేకపోతున్నారు పాపం. అంత దారుణంగా ఏడుతా ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తుంది అదే. దయచేసి చాలా భద్రంగా ఉండండి. ఇటువంటి అడ్డదారులు తొక్కొద్దు. అడ్డదారులు తొక్కారంటే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్తానన్నమాట. మీకు దీని మీద ఏమనిపిస్తుందో ఒక మంచి కామెంట్ చేయండి. కామెంట్ చదివిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఒక అవగాహన రావాలి. ఇటువంటి అడ్డదారులు తొక్కితే గనక భయపడాలి.
ఎందుకు వచ్చిందిరా బాబు, మళ్ళీ మనం కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయేమో, మనం చనిపోతామేమో అనే ఫీలింగ్ రావాలన్నమాట. అటువంటి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇటువంటి అడ్డదారి తొక్కడం వల్లే కదా ఇటువంటి ఈ దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చేయకపోతే కనుక ఏమీ ఉండదన్నమాట. సో అటువంటి కామెంట్ చేయండి, వాళ్ళు కనిపించాలి. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఒక మంచి టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చి మీ అందరికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మేమందరం కూడా అలర్ట్ చేస్తానన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.